హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీ ఆర్ట్స్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు చిన్నపిల్లల సిరామిక్స్ లెగ్స్ ఎలా చేయాలి అండ్ ఫ్రేమ్లో ఎలా సెట్ చేయాలో చూద్దాం. సో ఈ ఫ్రేమ్ నేను ఐకియాలో తీసుకున్నాను. సో ఐకియాలో ఇది 499 రూపీస్ పడింది. సో ఇది బాక్స్ ఫ్రేమ్ అంటారు. సో దీంట్లో పైన గ్లాస్ రాదు యాక్చువల్గా. సో నేను గ్లాసు బయట ఇప్పించినాను. సో గ్లాస్కి 50 రూపీస్ అయిందంతే. యాక్చువల్లీ అవసరం లేదు, దానికి ఇంకొకటి ఫైబర్ గ్లాస్ వస్తుంది, అది ఉందని తెలియక నేను వేయించాను. సో దీన్ని బ్యాక్ సైడ్ పిన్స్ ఓపెన్ చేసి ఇట్లా ఓపెన్ అయిపోతుంది. సో బ్యాక్ సైడ్ కార్డ్బోర్డు, తర్వాత ఒక పేపరు, తర్వాత దాని బాక్స్ లాంటి ఫ్రేము, సో ఇవి ఉంటాయి వెనుక. సో ఈ పేపర్ కార్డ్బోర్డ్ పైన, సో ఈ పేపర్ ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. సో ఆ బ్యాక్ ఉన్న స్టిక్కర్ కనబడకుండా ఈ పేపర్ని దానికి స్టిక్ చేసి దానిపైన సైడ్కి ఉన్న కార్డ్బోర్డ్ పెట్టేసి సో మనకు వైట్గా కనబడుతుంది తీసుకున్నాను ఇది. సో ఇలా ఉన్న ఈ కార్డ్ని, సో దీనికి ఫేకాల్ పెట్టేసి సో ఈ పేపర్కి స్టిక్ చేద్దాం. సో దీనిపైన ఈ ఐకియా డీటెయిల్స్ ఉన్నాయి, సో ఈ ఫ్రేమ్ డీటెయిల్. సో దాన్ని స్టిక్ చేద్దాం ఫస్ట్. సో ఈ సైడ్కి ఉన్న గోల్డ్ కలర్ స్టిక్స్, సో వాటిని యాక్చువల్గా ఫోటో ఫ్రేమ్స్లలో పెడతారండి, ఫోటో చుట్టూ ఇట్లా గోల్డ్ కలర్ బార్డర్ రావడానికి. ఇవి యాక్చువల్గా నేను బయట తీసుకొచ్చినాను మా ఫ్రెండ్ వాళ్ళ షాప్లో. సో దీన్ని స్క్వేర్లా కట్ చేసి కరెక్ట్గా బాక్స్ లోపల ఒక బార్డర్ లాగా పెడితే కొంచెం బాగా కనబడుతుందని వీటిని కట్ చేసి సెట్ చేస్తున్నాను. సో దీనికి కొద్దిగా గమ్ పెట్టేస్తే సో అటు ఇటు కదలకుండా ఉంటాయని, సో చుట్టూ గమ్ పెట్టేసి సో వీటిని అతికిచ్చేస్తున్నాను. అతికిచ్చేసినాక ఫైనల్గా మనకి ఇలా కనబడుతుంది. సో ఇంతకుముందు కంటే కొద్దిగా బెటర్ లుక్ కనబడుతుంది సో ఈ గోల్డ్ కలర్ బార్డర్ పెట్టేసరికి. సో ఇవి లెగ్స్ మా పాప ఇంతకుముందు ప్రిపేర్ చేసినాము. సో ఫోటోతో పెడదామని అనుకున్నాము ఇంతకుముందు, అందుకే ఆ ఫోటో ప్రింట్ చేయించినాము. కాకపోతే ఆ ఫోటో అంతా సెట్ కాలేదు. సో ఫెవికాల్తో అతికిద్దామని చూసినాము, కాకపోతే ఫెవికాల్ తోటి ఉండదో అని చెప్పేసి దీనికి ఫెవిబాండ్ అని ఒక గమ్ ఉంది. సో ఫెవిబాండ్తో అతికిద్దామని ఫెవిబాండ్ తీసుకొని ఫెవిబాండ్తో అతికిచ్చేసినాము. సో యాక్చువల్లీ ఈ లెగ్స్ ఎలా చేసినామంటే, ఈ లెగ్స్ జనరల్గా మనకు అమెజాన్లో దొరుకుతుంది దీని మెటీరియల్. సో ఆ మెటీరియల్తో కూడా చేయొచ్చు. సో అది కొద్దిగా కాస్ట్లీ ఉంది, ఎందుకులే అని చెప్పేసి గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి పిసికేసి మెత్తగా పిసికేసి ఒక గిన్నెలో పెట్టేసి గిన్నెలో ప్లెయిన్గా పెట్టేసిన తర్వాత దాంట్లో ప్రింట్స్ తీసుకున్నాం పాపవి. సో ఆ ప్రింట్స్ కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా ఆరిన తర్వాత సో దాంట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కొంచెం వాటర్ కలిపేసి దాంట్లో పోసేసినాం. సో ఒక 1 డే మొత్తం ఆరిన తర్వాత మనకి ప్రింట్స్ వచ్చినాయి. కాకపోతే గోధుమ పిండి కొంచెం బాగా దీనికి అతుక్కోవడం వల్ల కొంచెం షేప్ కరెక్ట్ రాలేదు, ఫింగర్స్ కొద్దిగా ఊడిపోయినాయి. సో ఫింగర్స్ని కొంచెం మళ్ళీ అతికిచ్చి కొంచెం సెట్ చేసినాను. అమెజాన్లో ఉన్న పౌడర్ అది తీసుకుంటే మాత్రం ఈ కరెక్ట్గా వస్తాయి షేప్స్, ఎగ్జాక్ట్గా ఎట్లా ఉందో అట్లనే వచ్చేస్తాయి. ఆప్షన్లో లింక్ పెడతాను అమెజాన్లో పౌడర్ది, అది ఈజీ ఉంటుంది. సో ఇది ఫ్రేము. సో దీంట్లో మా పాప పట్టీలు పెడదామని అనుకున్నాము. సో ఇది ఎలా పెట్టాలి, పైన ఇట్లా కొంచెం హ్యాంగింగ్లా పెట్టాలా, అసలు సైడ్కి పెట్టాలా, ఎట్లా పెట్టాలా అని ఆలోచించాము. కాకపోతే పైన హ్యాంగింగ్లా పెడితే దాన్ని విడుతూ సరిపోవట్లేదు. సో సైడ్కి పెడితే బాగుందని సైడ్కి పెట్టినాము. సో కింద మా పాప పేరు రేడియంతో ఇంతమంది చేయించాము, 20-30 రూపీస్ తీసుకుంటారు. సో ఆ రేడియంతో చేయించిన పేరు ఇక్కడ కింద స్టిక్ చేసినాను. ఈ పట్టీలు స్టిక్ చేయడం ఎందుకు అని చెప్పేసి దాన్ని జ్యువెలరీ బాక్స్లో ఇట్లా ఉంటుంది కదా హ్యాంగింగ్ లాగా, సేమ్ అలానే పెడదామని చెప్పేసి ఒక కార్డ్బోర్డ్ని సన్నం కట్ చేసి సో దాన్ని ఫస్ట్ స్టిక్ చేసినాను 2 సైడ్ స్టిక్ చేసి, అది కొద్దిగా ఆరిన తర్వాత ఈ పట్టీలను దానికి పెట్టేసి మళ్ళీ స్టిక్ చేసినాను రాకుండా. ఈ పట్టీలను కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత సో కింది సైడ్ కూడా సేమ్ సెట్ చేసినాను, ఎందుకంటే ఫోటో ఫ్రేమ్ మనం రివర్స్ తిప్పి పెట్టినప్పుడు సో మళ్ళీ డిజైన్ అటు ఇటు అయిపోతుంది, పట్టీలన్నీ అటు ఇటు అయిపోతాయి అని చెప్పేసి
సో కింది సైడ్ కూడా సేమ్ అలానే కార్డ్బోర్డ్ని కట్ చేసి ఫస్ట్ దాన్ని స్టిక్ చేసి దీంట్లో పెట్టేసి కొద్దిగా మడిచి మళ్ళీ స్టిక్ చేసేసినాను. సో ఇలా వచ్చింది. సో దీన్ని ఎక్స్ట్రా ఇంకా వేరే అతికేద్దాం అనుకున్నాము. కొంచెం ఇట్లా బటర్ఫ్లైస్ కానీ ఇట్లా ఫ్లవర్స్ కానీ అతికిద్దామని అనుకున్నాము. కాకపోతే ఇంకా క్లమ్జీ అయిపోద్దని ఇలానే వదిలేసినాము. సో ఈ లెగ్స్ ఈ పాదాలు ఉన్నాయి కదా, ఈ పాదాలు ఇంకా మంచిగా రావాలంటే మాత్రం అమెజాన్లో పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్లో వాటర్ వేసి కలిపేసి చేసుకుంటే అది ఈజీ ఉంటుంది. ప్లస్ ఇట్లా డస్టర్ లాగా ఇట్లా తీసేసి వచ్చేస్తుంది. అది ఇంకా ఈజీ ఉంటుంది. మేము ఇట్లా గోధుమ పిండితో చేయడం వల్ల కొంచెం ఫింగర్ షేప్ కొంచెం పాడైంది. గ్లాస్ని కొంచెం డస్ట్ ఉందని చెప్పేసి కోలిన్ వేసి కొంచెం నీట్గా తుడిచేసి సో ఫ్రేమ్కి పెట్టేస్తున్నాను. ప్రిపేర్ చేసుకున్న ఈ లెగ్స్ ఉన్న కార్డ్బోర్డ్ని సో దాంట్లో పెట్టేసి బ్యాక్ సైడ్ జస్ట్ పిన్స్ ఉంటాయి, ఆ పిన్స్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో చుట్టూ ప్రెస్ చేసేసి ఫ్రేమ్ ఫిక్స్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకి ఫ్రేమ్ ఇలా వచ్చింది. బాగానే వచ్చింది. ఫుట్ పిన్స్, పట్టీలు, కింద పేరు బాక్స్లో కరెక్ట్గా డీసెంట్గా సెట్ అయింది. సో ఇలాంటి ఫ్రేమ్స్ మీకు ఏమైనా కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి. సో మేము ప్రిపేర్ చేసి ఇస్తామండి. ఇట్లాంటివి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.